అందరు బాగున్నారండి? బాగుంటే నవ్వాలంట సింబల్. మనం బాగున్నామంటే మన నోటి మీద, మన పెదాల మీద చిరునవ్వు ఉంటుంది. కొంతమంది నవ్వను అంటారు. మరి మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. బాగుంటే ఒకసారి నవ్వుదామా అందరం? లేకపోతే పాస్టర్ గారు ఏమన్నా ట్యాక్స్ పెట్టారా నవ్వితే ఫైన్ అని? అలా ఏం పెట్టరు ఆయన, ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా. ఓకే, దేవుని నామం పెట్ట మీ అందరికీ వందనాలు. మరి దినాన్న మీతో పాటు దేవుడు నా జీవితంలో చేసిన మేలను బట్టి నాతో మాట్లాడినటువంటి మాటలు నన్ను బలపరచగా మీతోటి కూడా నేను ఈ దినాన్న పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మీ అందరికి తెలిసినట్టుగా గడిచిన 2-3 వారాల్లో మరి భయంకరమైనటువంటి శారీరక బలహీనతకి నేను గురవ్వటం మీ అందరికీ తెలిసిన విషయమే. మీరందరూ నా కోసం ప్రార్థించారు. అందును బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా ఇంట్లో జరిగిన సంఘటనలు కూడా మీకు తెలుసు. మరి దేవుడు ప్రతి విషయంలో కూడా సహాయం చేశారు. కాకపోతే నాకున్న పరిస్థితిని బట్టి నేనైతే చాలా కృంగిపోయాను, చాలా బాధపడ్డాను కూడా. బాధపడటం ఇన్ ద సెన్స్ దేవుడు ఏదో అన్యాయం చేశాడని కాదు, కానీ అన్నీ ఒకటేసారి మీద పడాలా, నాకు ఇంత శక్తి ఉందా అని నేను చాలా బాధపడినప్పుడు కనీసం కంప్లీట్గా ప్రార్థన కూడా చేయలేదండి. కానీ ఆత్మలో మూలుగుతామంటాం కదా, నా పొజిషన్ ఎట్లుండిందంటే కూర్చోలేని పరిస్థితి. మీ అందరికి తెలుసు నాకు నెఫ్రైటిస్ యాప్సిస్ అని. కూర్చుంటే నా ప్రెషర్ నా కిడ్నీ మీద పడితే ఆ లోపల ఉన్న యాప్సిస్ మళ్ళీ రప్చర్ అయితే ఇన్ఫెక్షన్ మొత్తం కిడ్నీకి బాడీకి పెరుగుతుంది అన్నారని ఐ వాజ్ జస్ట్ లయింగ్ ఆన్ ద బెడ్. అలా పడుకోవటం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇటు పక్కకి తిరిగితే కూడా కష్టమే. అలా ఎల్లలికలుగా పడుకొని ఉండాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మాట్లాడతాడా? ఎంతమంది నమ్ముతున్నారు మాట్లాడతారని? దేవుడు వదిలేస్తాడా? తన బిడ్డలను వదిలేస్తాడా? కదా. దేవుడు నాతోటి ఈ మాటలను 18వ తారీఖు మార్చి 3:30 ఆ ప్రాంతంలో నేను విన్న మాటలు ఇవి. అవి నేను కూడా మీతోటి పంచుకోవాలి అని ఆశపడతా ఉన్నా. 18వ తారీఖున తెల్లారుజామున నిద్ర పట్టక నేను, ప్రభా ఇన్ని తట్టుకోగలను అని నన్ను అనుకుంటున్నావా? ఇదొక ఎత్తు అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన తర్వాత రోజంతా వచ్చిన తర్వాత రాత్రికి హాస్పిటల్కి వెళ్తే రోజంతా ఉంచిన తర్వాత రాత్రికి అడ్మిట్ అవ్వాలండి అన్నారు. సర్లే, ఆఫీస్ తరఫున ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అడ్మిట్ అయిపోదాము, అడ్మిట్ అయిపోతే మొత్తం అంతా వాళ్ళే కవర్ చేస్తారు కదా అని అడ్మిట్ అయిపోయాం. అడ్మిట్ అయిపోయిన తర్వాత ఒక రోజు అయిపోయి నెక్స్ట్ డే నైట్కి తెలిసింది ఏంటి అంటే, మై ఇన్సూరెన్స్ వాజ్ నాట్ అప్రూవ్డ్. నాకున్న బలహీనతకి నాకు చేసిన ఇన్సూరెన్స్కి సెట్ అవ్వదు అనుకుంటే, ఇక మీకు తెలుసు ఆయుష్ లాంటి హాస్పిటల్ ఎంత వేస్తారో బిల్. దట్ వాజ్ అన్ అదర్ బర్డన్ ఆన్ అస్. ఇలాంటి పరిస్థితిలో ఆర్థికపరమైన ఒత్తిడి, అన్ని డబ్బులు మేమే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్సూరెన్స్ హ్యావ్ నాట్ పెయిడ్ అస్ ఎనీథింగ్. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబంలో చాలా. ఇంకెక్కడన్నా ఏమన్నా చోటు ఉందా ఇంకొక బుల్లెట్ వేయటానికి నా మీద? ఉందంటారా? ఈ పరిస్థితుల్లో ఏంటి ప్రభువా, ఏం చేయాలి, ఎలా అవుతుంది? మళ్ళీ దీంతో పాటు ఇన్ని డబ్బులు, ఇన్ని వేల డబ్బులు మొత్తం కట్టేసుకుంటే నెలంతా ఎలా పరిస్థితి సాగుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో జస్ట్ కన్నీరు తప్ప ఏమీ లేదు. 3 గంటలకు లేచా, కూర్చొని ఏమని ప్రార్థన చేయను, ఏమని అడగను దేవుణ్ణి. ఫస్ట్ నేను ఓపెన్ చేసిన వెంటనే చూసిన మాట ఏంటో తెలుసా? నీ గిన్నె నిండి పొర్లుచున్నది. నేను పడుతున్న పరిస్థితి ఏంటి? నా గిన్నె నిండి పొర్లటం ఏంటి ప్రభువా అన్నప్పుడు ఆ మాట వినగానే ఒక పక్కన సంతోషము, ఒక పక్కన బాధ కలిగింది. మీ అందరికి తెలిసినట్టుగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుదామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటదంట, నీ యొక్క గానుగలలో కొత్త ద్రాక్ష రసము పొరలి పారుతుందంట. ఈ మాటకు అర్థం మీరేమనుకుంటున్నారండి? ఇది నేను వింటున్నటువంటి వాక్యం, నేను నేర్చుకున్నది మీతో చెప్పాలనుకుంటున్నా. దేవుడు నాతోటి మాట్లాడింది. అంటే సమృద్ధిగా ఉండటం అంటే కొట్లలో ధాన్యము, ద్రాక్షరసము పొంగి పొరలటం అంటే ఏంటి? పొంగి పొరలటం అంటే ఆల్రెడీ ఒక కప్పు ఫుల్గా నిండి
తర్వాత కిందకి, అంటే ఫస్ట్ కప్పు నిండాలి, తర్వాత నిండితేనే గాని పొంగగలరు. తర్వాత ఇంకొక వాక్యం చెప్పు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఉమ్, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఉమ్. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న విషయము మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నిండి పొర్లటం అంటే నేనేమనుకున్నాను అని అంటే అన్నిటినీ దేవుడు సమృద్ధిగా ఇవ్వటం. అన్నిటినీ, ఆహారము, ఆరోగ్యము, క్షేమము, ఆర్థికము, అన్ని పరిస్థితులు కూడా ఎలా అంట నిండి పొంగి పొర్లే అనుభవం. నా పరిస్థితి ఏంటి? నేను వింటున్న మాటలేంటి? ఇలాంటి పరిస్థితుల్లో మీరైతే నమ్ముతారా ఈ మాట? మీరు నమ్ముతారా? నేనైతే మీ అంత స్ట్రాంగ్ అది, నేను కొంచెం నమ్మటానికి హెజిటేట్ చేశా. నా పరిస్థితి ఏమో అసలు గిన్నెలో చుక్క కూడా లేనట్టుంది పరిస్థితి. నా గిన్నె ఎప్పుడు నిండాలా? నేనెప్పుడు? అప్పుడు దైవజనులు అబ్రహాం గురించి గుర్తు చేస్తున్నారు. అబ్రహాము మన పితరులు, మన యొక్క విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినట్టుగా దేవుడు అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడండి? ఎలా ఆశీర్వదించాడు? చదువుదామా? ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున, నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని. నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. యు విల్ బి అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ఆల్ ద నేషన్స్. ఇంగ్లీష్ లో చక్కగా ఉంటుంది అన్నమాట. యు విల్ బి ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ఆల్ ద. అబ్రహాము వలన, తన సంతతి వలన ఎవరినంట ఆశీర్వదించింది? భూలోకములోని జనములని. అంటే ఎవరండి? మనం కూడా ఉన్నామా దాంట్లో? సమస్తం అన్నమాట. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఎవరి ద్వారా ఆశీర్వదించబడ్డారంట? అబ్రహాము ద్వారా. తర్వాత మనందరికి బాగా తెలిసినటువంటి ఇంకొక మంచి క్యారెక్టర్ యోసేపు. యోసేపుకి దేవుడు ఏమని ఇచ్చాడో తెలుసా? ఒక మంచి బిరుదు. ఏంటి యోసేపుకి? ఎవరు చెప్పగలరు ఇన్ దిస్ కాంటెక్స్ట్? అమ్మా, ఫలించడి కొమ్మ. అది కూడా చదువుదాం చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని యోసేపుని ఆశీర్వదించిన రీతి కూడా చెప్పాడు. యోసేపు ఎట్లున్నాడంట? యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించడి కొమ్మ అంటే ఏంటండి? ఫలించడి కొమ్మ అంటే ఎప్పుడు ఫలము ఉంటానే ఉంది. వీళ్ళిద్దరి జీవితాల్లో ఆ స్థితి రావటానికి పుట్టి వచ్చేసిందా? వాళ్ళేం శ్రమ పడకుండా వచ్చిందా? వాళ్ళేం కష్టపడుకోకుండా వచ్చిందా? ఇది చదవటానికి బాగుంది. ఏంటి? యూ విల్ బికమ్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ఆల్ ద నేషన్స్ అన్నది చాలా బాగుంది. అంటే భూ జనాంగం మొత్తం నీ ద్వారా, నీ బిడ్డల ద్వారా ఆశీర్వదించబడటం బాగుంది. నువ్వు ఫలించే కొమ్మ వంటం బాగుంది. కానీ అది రావాలంటే మీ అందరికీ తెలుసు అబ్రహాము ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడో. యోసేపు అయితే ఇక చెప్పనవసరం లేదు కదా. తప్పే లేకపోయినా కానీ ఎన్నో స్థితులు అనుభవించిన తర్వాత దేవుడు వాళ్ళిద్దరినీ ఈ రీతిగా నాకు అనిపించింది దట్ ఈస్ కప్ రన్నెత్ ఓవర్. నీ గిన్నె నిండి పొరలటం అంటే ఆశీర్వాదం రావాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నీతో ఉన్న నీ వాళ్ళందరూ, నువ్వు ఉన్న అంటే నీకు సంబంధించిన వాళ్ళందరూ ఆశీర్వదించబడాలన్నా ముందు మనము దేని గుండా వెళ్ళాలంట? ఆ దైవజనులు ఈ మాట చెప్తా ఉంటే నాకు అసలు నేను అలాగే వింటా ఉన్నా. శ్రమ గుండా వెళ్ళకోకుండా ఆశీర్వాదము లేదు. నువ్వు శ్రమ గుండా వెళ్ళితే, నువ్వు నా మాట వింటే నిన్ను నేను ఈ రీతిగా ఆశీర్వదిస్తాను. మనందరం ఉన్నాము. మనందరం కూడా ఏదో రకమైనటువంటి పోరాటాన్ని పోరాడుతూనే ఉన్నాం. పోరాడుతున్నారండి మీరు? పోరాడుతున్నారన్న వాళ్ళందరూ ఒకసారి చేయి చూపిస్తారా? అసలు అట్లా లైట్ లేదు, నాకు ఎవరు కనపట్లే. అందుకే పోరాడుతున్నారా లేదా కదా? ఆర్థికంగానో, ఉద్యోగపరంగానో, చదువు పరంగానో, ఆరోగ్యపరంగానో ఏదో రకమైన పోరాడుతున్నారు. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ, మీకు నచ్చిద్దో లేదో కానీ, మీరందరూ పోరాడుతున్నారు అంటే మీరందరూ సజీవులు అని అర్థం. ఎంతమంది నమ్ముతారు? చచ్చిన వాళ్ళకి పోరాటం ఉంటుందా? ఆహా, రెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదన్నా పోరాటం ఉంటుందా? ఉండదు కదా. ఉండదా? మాట్లాడరు ఏంటండి? ఉండదు. ఎవరికి ఉంటే పోరాటం, ఎవరికంటే నొప్పి, ఎవరికంటే ఇది బ్రతికి ఉండి సజీవులమైన మనకు క్రైస్తవులుగా ఆత్మీయంగా కూడా చచ్చిన స్థితి ఉంటది, ఆత్మీయంగా కూడా పోరాడిన స్థితి ఉంటది. అంటే క్రైస్తవుడివై నీవు ప్రతి కష్టం గుండా వెళ్తున్నావు అంటే నువ్వేంటనమాట? ఆత్మలో జీవించి ఉన్నావని అర్థం.
క్రైస్తవుడినే కానీ నాకు నొప్పి లేదండి, నేను క్రైస్తవుని దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ మై లైఫ్ ఈజ్ గోయింగ్ యాజ్ యూజువల్గా వెళ్ళిపోతుందండి అంటే బీ కేర్ఫుల్. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, ఆత్మీయంగా శారీరకంగా ఉన్నావు, చచ్చిన స్థితిలో. నేను మీకు ఒక 2 వీడియోస్ చూపించాలనుకుంటున్నా. ఈ వీడియోస్ చూసిన తర్వాత మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడుగుదామండి. ప్రత్యేకంగా కేవలం పురుషుల్ని మాత్రం అడగాలనుకుంటున్నా. 2 వీడియోస్ చూపిస్తాను మీకు. ఆ 2 వీడియోస్ చూడండి. ఆ 2 వీడియోస్లో మీకు ఏమనిపించిందో నాకు చెప్పాలి. ఏంటి పురుషులు రెడీయా? నాట్ ద యూత్, నా బిడ్డలు కాదు, నా బిడ్డలు అంటే యూత్ కాదు, మిగతా పెద్దవాళ్ళందరూ. ఏమో అసలు మీరు మంచిగా మాట్లాడట్లేదు, కొంచెం అటో ఇటో చూపిద్దాము, నేను నేర్చుకుంది మీకు బాగా నేర్పించాలని నా ఆశ. ఎందుకంటే దేవుడు నన్ను చాలా బలపరిచారు ఈ వాక్యం ద్వారా, మిమ్మల్ని కూడా బలపరచాలి అని నా ఆశ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 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 చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. చేపల గురించి తెలిసింది ఎంతమందికి? ఇక్కడ చూస్తున్నారు. ఇదేంటండి? చచ్చిపోయినాయా? ఎలా తెలుసు మీకు చచ్చినాయని? ఎలా తెలుసు మీకు చచ్చినాయని? దే ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. ఏంటి రీజన్ ఏంటి? చచ్చినాయి అని ఎలా చెప్పగలిగారు? ప్రాణం లేదు, వాటర్ ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతుంది. ఏంటివి? చచ్చిన చేప. బ్రతికి ఉన్నదైతే ఈదుతుంది, నీటికి ఎదురెళ్తా ఉంది. దిస్ ఇస్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయంగా చూసారా ఎలా ఎదురు ఈదుతున్నాయో నీటికి? ఎలా ఈదుతున్నాయంటే జీవితంలో, అంటే వాటికి కష్టం వచ్చినా ఏదొచ్చినా ఏం చేస్తాయి? నీటిలో ఎదురెళ్తాయండి, నీటికి ఎదురెళ్తాయి. చచ్చిపోయింది ఏం చేస్తుంది అంటే నీరు ఎలా కొట్టుకుపోతే ఎటువైపు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతుంది. సో మన ఆత్మీయ జీవితం కూడా ఇలాంటిదే. నీవు గనక ఆత్మీయంగా బ్రతికి ఉన్నట్లయితే అంట నువ్వు శ్రమకి శోధనకి ఎదురెళ్తావు అంట. హల్లెలూయా, నమ్మిన వాళ్ళు చెప్పండి. శ్రమ శోధనకి నువ్వు ఎదురెదుతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉన్నట్లు. ఆత్మీయంగా బ్రతికి ఉన్న వాటిలో ఏముంది? జీవం ఉంది కదా. జీవం ఉందా లేదా కదా? యేసయ్య చక్కని మాట అంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారంటే, ఏమి ఇవ్వటానికి వచ్చారంట తెలుసా యేసయ్య? చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చారంట యేసయ్య? గొర్రెలకు. గొర్రెలు అంటే ఎవరండి? మనమే. మనకేం కలగటానికి వచ్చారంట ఆయన? జీవము కలగటానికి వచ్చారంట. అది కూడా ఎలా ఎలా ఇవ్వాలి? కొంచెం కొంచెమా? సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన జీవమునివ్వటానికి దేవుడు వచ్చాడంట. మరి మనకి శ్రమ ఉంది, శోధన ఉంది, కష్టం ఉంది. శ్రమలో శోధనలో మనం భయపడాలా? విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలా? చెప్పండి మీరు. శ్రమలో శోధనలో మనం భయపడాలా? విశ్వాసంతో ముందుకు వెళ్ళాలా? 2 ఉన్నాయి మీకు చాయిస్. శ్రమ ఉంది మీ దగ్గర, విశ్వాసం ఉంది, భయపడటం ఉంది. ఏది చూస్ చేసుకోవాలి మనం? విశ్వాసాన్ని మనము కనపరచాలి. విశ్వాసం అంటే ఏంటి? ఎలా కనపరచగలము? ఏమి చేయగలము? 3 జీవితాల్లో ఇది ఎలా జరిగిందో మనం చూద్దామంటారా? భయాన్ని ఎన్నుకుంటే చచ్చిపోయిన చేపలాగా నీటితో కొట్టుకుపోతాం. విశ్వాసాన్ని కనుక ఎదురుంటే మనం కనుక తీసుకుంటే ఏం చేస్తామంట? బ్రతికి ఉన్న చేపలాగా నీటికి ఎదురు ఈదుతాం అన్నమాట. కాబట్టి మనం ఆత్మలో జీవము కలిగిన వారంగా ఉన్నట్లయితే బాధపడకండి. శ్రమ శోధన ఇంకా నువ్వు ఎదగటానికే వచ్చాయి. చాలా మంది మీలో ఎంతమంది ప్రార్థన చేశారు, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, ఇలాగే ఉంటాను అన్నారా ఎవరన్నా? లేకపోతే నీలో ఇంకా నేను ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, తర్వాత పరిశుద్ధతలో ఎదగాలి, నీతిలో ఎదగాలని ఎంతమంది అడిగారు? కెన్ ఐ సీ? ఎవరన్నా అడిగారండి అలాగా? నీతిలో నేను ఎదగాలయ్యా, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. మరి ఎదగాలి అంటే మనం బాప్తిజం తీసుకోవటం నా దృష్టిలో ఫస్ట్ క్లాస్ లాంటిదండి. మనం సెకండ్ క్లాస్కి వెళ్ళాలంటే వి షుడ్ రైట్ అవర్ ఎగ్జామ్ రాయాలా లేదా కదా? టీచర్ గారు ఎలా వేస్తారు మార్కులు? రాయకపోయినా పాస్ చేసేస్తారా కదా? రాస్తేనే, అంటే మనం పరీక్ష రాసి పాస్ అయితేనే నెక్స్ట్ స్టేజ్లోనికి వెళ్ళమా? పరీక్ష ఎలా రాస్తారు? మీరందరు ఎగ్జామ్స్ రాసి ఉన్నారని నేను అనుకుంటున్నా. గుంపులుగా వెళ్ళి రాసొద్దామా? అలా అయితే మా మైటి గిఫ్ట్ నువ్వు వచ్చే మమ్మీ అంటారు. ఎలా రాయాలి ఎగ్జామ్? ఒక్కళ్ళనే అలవ్ చేస్తారు, అవునా కదా? ఇప్పుడు మొన్న గిఫ్ట్కి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా, ఆమెకు భయం ఉందో లేదో కానీ మేమిద్దరం ఒరే టెన్షన్. తీసుకెళ్ళి పిల్ల లోపల దాకా వెళ్ళేదాకా ఉండి
పిల్లలు భయపడతా ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు బయట ఉండి, నాన్న నేను ఇక్కడే ఉన్నా, నువ్వు లోపలికి వెళ్ళి ఏంటి మాట్లాడరేంటండి, నేనేదో వేరే చెప్తున్నట్టు మాట్లాడుతున్నారు, అంతేనా కదా? పిల్లలు భయపడతా లోపలికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? బయట ధైర్యంగా నేను అక్కడికి రాకూడదు కానీ నేను నీతోటే ఉన్నా, నువ్వు రాసొచ్చేదాకా ఎస్ చెప్తామా లేదా? మనం కూడా అదే స్థితి. జీవితం అనే పరీక్షల గుండా మనం వెళ్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనతో ఉండి, నానా నేను ఇక్కడే నీతోటే ఉన్నా, నువ్వు రాయి, నీకు నువ్వే రాసి పాస్ అవ్వాలి కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చి ఎగ్జామ్ రాయట్లేదు, నువ్వే నీ ఎగ్జామ్ రాయి, కాకపోతే నేను నీ తోడు ఉంటా. మీరు అది అనుభవించారా మీ జీవితంలో ఎప్పుడైనా? శ్రమ బాధ మనమే అనుభవించి ఏం చేయాలి? దాన్ని గెలవాలి. కానీ ఎక్స్టర్నల్ గా దేవుడు మనకి ఒక తండ్రి లాగా వెనకుండి, నాన్న నేను ఇక్కడే ఉన్నా, నువ్వేం భయపడాల్సినటువంటి పని లేదు. ఈ విషయాన్ని ఒక ముగ్గురు జీవితంలో గబగబా మనం చూద్దాం. నాకు ఇచ్చిన టైం నేను దాటిపోను, కానీ ఒక ముగ్గురు జీవితాల్లో మనం చూద్దాం. ఎందుకనంటే నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే, మరి మీలో ఎంతమంది కప్పు మన యొక్క గిన్నె నిండి పొంగే అనుభవం నాకు కూడా రావాలి అనుకుంటే ముగ్గురు జీవితాలు ఇది ఎలా జరిగిందో మనం చూద్దాం. యోబు గ్రంథం. యోబు మనందరికీ తెలిసినటువంటి చాలా పాత భక్తుడు. బైబిల్లో ఎవరు రాయలేని విషయాలన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాశాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 5 వచనాలు కనుక మనం చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 5 వచనాలు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. యోబు అనే మనుషుడు దేశం అంతటికి ఎలాంటి వాడంటండి? ధనవంతుడు. అండ్ దేవుని చేత కూడా నిర్దోషి అని నా భక్తుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? నీతిమంతుడు, పరిశుద్ధుడని దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి గొప్పవాడు. 5 వచనాల వరకు ఇప్పుడు చదవద్దులే కానీ 5 వచనాల వరకు మనం చూస్తే ఆయనకున్న ఆస్తి, ఆయనకున్నటువంటి సంపద, ఆయనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు అక్కడ మనకి వివరించాడు. తర్వాత ప్రతిరోజు అంట వాళ్ళ పిల్లలు విందు చేసుకున్నప్పుడు అంట ఎక్కడ పాపం చేస్తారో అనని ప్రతిరోజు యోబు ఆ రీతిగా దేవుని దగ్గర ఏం చెల్లించేవాడంట? బలిని అర్పించి ప్రార్థన చేసేవాడు. దిస్ వాజ్ ద సిచ్యువేషన్. అన్ని ఫుల్గా ఉన్నాయి, ఏమీ బాధ లేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 21వ వచనం కనుక మనం చూస్తే 22వ వచనం వరకు యోబు పరీక్ష గుండా వెళ్ళాడు. మీ అందరికీ తెలుసు యోబుకు వచ్చిన పరిస్థితి ఏంటి చెప్పండి చూద్దాం. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, మొత్తం ప్రాపర్టీ మొత్తం పోయింది. ఇది కాకోకుండా ఏమైందంట? శరీరము, అంటే మీరందరూ చూసారా లేదా అని కష్టపడి తెచ్చానండి మీకోసం, అందుకే అందరు చూడండి. యోబు శరీరం ఏమైపోయిందంట? శరీరం మొత్తము భయంకరమైన పుళ్ళతో ఇది తనకి టెస్ట్, అవునా కదా? అండ్ తర్వాత మీ అందరికీ తెలుసు తన ఫ్రెండ్స్ వస్తారు, ఆదరిస్తారు, కొన్ని మాటలు అంట నువ్వేం చేసావో అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది. కానీ యోబట ఏ విషయంలో కూడాను దేవుణ్ణి దూషించలేదు. చక్కని మాట అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే. ఇవన్నీ చదువుతా వస్తూ ఉంటే 42వ అధ్యాయానికి కనుక మనం వచ్చినట్లయితే యోబు అక్కడ ఒక చక్కని మాటను చెప్తాడు చూడండి. 42వ అధ్యాయము 2వ వచనము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు. నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. ఎప్పుడు తెలుసుకున్నాడంట? దేవుడు సమస్తాన్ని చేయగలిగిన వాడని, నిర్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదని ఈ యొక్క శ్రమ అనే పరిస్థితి గుండా, బలహీనత అనే పరిస్థితి గుండా వెళ్ళిన తర్వాత తన అనుభవంతో చెప్తున్న మాటలు, అంతేనా కదా? 42వ అధ్యాయము చూడండి. అప్పటికి కూడా ఇంకా తన శరీరం ఏ రీతిగా ఉంది? ఇంకా స్వస్థత రాలే. ఇంకా తన యొక్క ఆ యొక్క బలహీనతలోనే, ప్రభువా నువ్వేదైతే డిజైన్ చేసావో నా లైఫ్ కి అదంతా నువ్వు బాగుగా చేయగలిగిన వాడవు, అంతేకాదు నువ్వు సమస్తాన్ని కూడా ఏం చేస్తావు? చేయగలవు, నీకు అసాధ్యమైంది ఏది లేదు. నమ్మి విశ్వసించిన తర్వాత యోబు అంట తన స్నేహితుల గురించి ప్రార్థించాడంట. 42వ అధ్యాయము 10వ వచనం. నెక్స్ట్ వన్. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా దయచేసి, పూర్వస్థితిని దయచేయటమే కాదు కానీ ఏంటంట? గట్టిగా కావాల్సిన వాళ్ళందరూ 2 అంతలు. ఇప్పుడు చెప్తారా గిన్నె నిండి పొంగటం అంటే అదేనా కదా? ఎలా వచ్చిందంటే ఉన్న స్థితే కాదు, ఉన్న స్థితి అంటే ఉత్తి కప్పు నిండటమే ఉన్న స్థితి. నాకున్నది నాకు 2 అంతలుగా వచ్చిందంటే ఏంటనమాట? తన గిన్నె నిండి
పొర్రిన అనుభవం. రెండంతలుగా ఏమొచ్చింది చెప్పండి చూద్దాం. ఏమేమి వచ్చినాయి యోబుకి? ఆస్తి వచ్చింది, మొత్తం తన పోగొట్టుకున్న క్యాటిల్, పాడి అంత సమస్తం వచ్చింది. బిడ్డలు, కుమారులు, కుమార్తెల గురించి చక్కని మాట రాయబడి ఉంటది. యోబు కుమార్తెలట దేశం మొత్తానికే సౌందర్యవతులట. ముగ్గురు పేర్లు తెలుసా? యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. ఆ ముగ్గురు పేర్లు తెలుసా మీకు? క్విజ్ కాదు. ఎమీమా, అతడు పెద్దదానికి యోమిమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెన్హప్పు. ఈ ముగ్గురు కుమార్తెలు, యోబుకున్న ముగ్గురు కుమార్తెలు దేశానికి అంతటికే సౌందర్యవతులట. ఆస్తి వచ్చింది, మొత్తం పాడి పంట మొత్తం వచ్చింది. బిడ్డలు వచ్చారు, బిడ్డలు కూడా శ్రేష్టమైన బిడ్డలు వచ్చారు. ఉట్టిగా వచ్చేసినాయండి యోబుకి. ఇవన్నీ వచ్చినాయా ఉట్టిగానే? ఎప్పుడైతే తన యొక్క శ్రమలో, శోధనలో ఓపికతోటి, విశ్వాసముతోటి దేవుణ్ణి నమ్మి నేను తెలుసుకున్నానయ్యా, నువ్వు సమస్తమును చేయగలిగిన వాడవు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదని ఎప్పుడైతే నమ్మి విశ్వసించి ప్రార్థించి తన స్నేహితుల కొరకు ప్రార్థించాడో, తిరిగి దేవుడు తనకి రెండంతల అనుభవాన్ని ఆనందించటం చాలా సంతోషం. కానీ అది అనుభవించడానికి పోయిన ప్రాసెస్ వాజ్ వెరీ హార్డ్. చాలా మంది ఆ ప్రాసెస్లో మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కష్టం రాగానే విశ్వాసాన్ని వదిలేస్తాం, బాధ రాగానే దేవుణ్ణి వదిలేస్తాం, ప్రార్థించటం వదిలేస్తాం. ఏమని ప్రార్థన చేయము, ఏమని అడగము. కానీ ఆ పరిస్థితిలో యోబు వలె గనక మనం ఉంటే, యోబుకి ఇచ్చిన దేవుడు నీకు ఇయ్యటానికి కష్టమా? దేవుడు ఏమన్నా పార్షియాలిటీయా? నా బిడ్డ నేనే చూస్తా మీరు కాదంటాడా? నెవర్. ఆయన సమస్తాన్ని అందరికీ ఆయనకున్న రూల్ ప్రకారం నువ్వు నడవాలే కానీ దేవుడు యోబు జీవితంలో చేసిన దాన్ని నీకు కూడా చేయగలరు. పోగొట్టుకోవటం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లోనే గిఫ్ట్కి ముందు నాకు ఒక మిస్క్యారేజ్ అయింది. ఆ మిస్క్యారేజ్ ప్రాసెస్లో హాస్పిటల్లో పడుకున్నప్పుడు నేను ఏడుస్తున్నా. అది మాకు పెళ్ళై సంవత్సరమే. ఏమని అంటే, అసలు నువ్వు ఎందుకు ఇవ్వాలి ప్రభా, ఇట్ వాజ్ ఏ లైఫ్ ఫీటస్, తర్వాత చనిపోయిందని చెప్పారు డాక్టర్. అందుకే నాకు సివియర్ పెయిన్ ఉండి ఐ హ్యావ్ టు అండర్గో ఎ స్మాల్ ఆపరేషన్. ఇచ్చింది లోపల జీవం ఎవరు కదా, లోపల చనిపోవటానికి కూడా కారణం ఎవరు కదా. ఎందుకు ఇవ్వాలా, ఎందుకు తీసుకోవాలా ప్రభా? అండ్ నేనెందుకు ఇంత శారీరక బాధ, మానసిక బాధ అనుభవించాలా? ఇచ్చింది ఏదో ఉంచొచ్చు కదా, నువ్వు ఇవ్వాలనుకున్నట్టుగా కదా ఇచ్చుంటావు. ఇన్ని ప్రశ్నలు ఉన్న మెదడులో మెదులుతా ఉన్నాయి. పడుకొనున్నా ఆదివారం ఆ రోజు మా నాన్న పాస్టర్ గారు ఇద్దరు వచ్చారు. వచ్చి ఇద్దరు సేవకులు ఏమన్నారో తెలుసా? అమ్మ నీ బాధ నువ్వు పడు, ప్రార్థన వినపడుతుంది, మేము అక్కడికి వెళ్ళిపోతాం ఇద్దరు అన్నారు. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాధపడుతున్నా నా దగ్గర ఉండుకోకండి వీళ్ళు ప్రార్థన అనుకుంటా. అలా అనుకుంటా నేను కంప్లీట్గా కూడా నిద్రపోలేదండి. మగత నిద్ర అంటారు కదా. ఈలోపు ఊడ్చే ఆయా వచ్చి ఏంటమ్మా ఎడుతున్నా, చాలా అంటే ఆమె అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ హ్యాండిల్ చేసిన విధానం చూస్తున్నా తీసి పడేసినట్టు మాట్లాడుతుంది. అందుకే నేనేం మాట్లాడలేదు ఆమెతోటి. వచ్చి అంటే హ్యాండ్ ఎడుతున్నావు అంతే. అంటే ఇట్లా ఏంటి దానికి ఎడుతారు ఎవరన్నా? వాళ్ళు చూడు, దేర్ వర్ యంగ్ గర్ల్స్, అన్మ్యారీడ్ గర్ల్స్ వచ్చి అబార్షన్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు ఆ హాస్పిటల్లో. వాళ్ళకేమో పదం వాడింది, అది నేను చెప్పను. అది చేస్తుంటే వాళ్ళు పెళ్ళై శుభ్రంగా ఉన్నారు ఇద్దరు, మొగుడు పెళ్ళాలి. మీకేంటి ఇది కాకపోతే ఇంకోటి అవుతుంది ఊరికా అంతే. ఇంతే ర్యాష్గా ఉందండి. కనీసం కనికరం లేదు. అంటే చూసి అలాంటివి ఇలా మాట్లాడుతుందేమో అనుకొని మగతగా నిద్రపోతున్నాను నేను. దేవుడు ఎంత మంచోడు అంటే, ఐ కుడ్ సీ ఎన్ ఎల్డర్లీ మ్యాన్, తెల్ల వెంట్రుకలను ఒక మనిషి నా మంచం దగ్గరికి వచ్చి, నువ్వు పోగొట్టుకున్న దాని ముందు, యోబు పోగొట్టుకున్న దాని ముందు నువ్వు పోగొట్టుకున్నది ఎంత? ఈ మాటలు స్పష్టంగా విన్నా నేను. యోబు పోగొట్టుకున్న దాని ముందు నువ్వు పోగొట్టుకున్నది ఎంత? కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరు లేరు. అప్పుడు నేను అనుకున్నా, నిజమే కదా ప్రభా, అంత పోతేనే ఆయన బాధపడలేదు, నిన్నేమనలేదు. నేను ఎంతటి దానను, ఈ చిన్నది జస్ట్ ఫర్ 45 days, ఇది పోవటానికి, ఇది కాకపోతే ఇంకా నాకు శ్రేష్టమైన ఇస్తామని ఆ రోజు నుంచి బాధపడటం మానేశాను. అంటే బాధ అనేది ఎలా ఉంటుంది అనేది, అంటే మనం అట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు సహజం, శరీరంతో ఉన్నాం కాబట్టి సహజం. కానీ
ఆ పరిస్థితుల గుండా వెళుతూ కూడా మనం విశ్వాసాన్ని కనపరిచినట్లయితే నిజంగా మన గిన్నె నిండి పొంగే ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఇంకొక సంఘటన చూద్దాం, టైం అయిపోతుంది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు కనుక మనం చూస్తే, 1వ వచనం చదువుదామా. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా దగ్గరికి వచ్చిందంటండి. ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటుందమ్మా, నీ దాసుడు నా భర్త చనిపోయాడు, మాకు కొంచెం అప్పు ఉంది, ఇప్పుడు నా భర్త లేడని అప్పులో ఏం చేస్తున్నారు, నా 2 కొడుకుల్ని తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను ఏం చేయమంటావు? శ్రమ బాధేనా? శ్రమ బాధ కాదా చెప్పండి? కష్టమేనా? ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే ఉమెన్ మేమంతా ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండింది. కానీ ఆ రోజుల్లో నాకు తెలిసి అలాంటిది లేదు కాబట్టి ఆమె ఆయన దగ్గరికి వచ్చింది. నా భర్త ఉండేవాడు, మా పోషణ జరిగేది, అంత అయ్యేది, కానీ ఇప్పుడు ఆయన చనిపోయాడు, మాకు అప్పు ఉంది, అప్పు నేను ఎక్కడ తీర్చను అని అప్పు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, నా 2 కొడుకుల్ని తీసుకెళ్ళిపోయాడు, నన్ను నేను చేయమంటావు? చూడండి ఎంత వేదంతో అడుగుతుందో ఎలీషాని. అడుగుతా ఉంటే, మీరు ఎప్పుడైనా మీకు అట్లా శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చారా? నన్ను ఏం చేయమంటావు ప్రభువా? పరిస్థితి బాగాలేనప్పుడు అండి మనుషుల దగ్గరికి కాదు మనం వెళ్ళాల్సింది, దేవుని దగ్గరికి. దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి దేవుని దాసునైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చింది ఆవిడ, విధవరాలు. వచ్చి నన్ను ఏం చేయమంటావు, నా ఈ పరిస్థితిలో నన్ను ఏం చేయమంటావు? అప్పుడు 2వ వచనం చదువు. ఎలీషా తన యొక్క శ్రమకి, నా వల్ల నీకేం కావాలి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమని. నీ ఇంట్లో ఏముందో, నీకేముందో అది నాకు చెప్పు. అందుకామె ఏమందంట, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, నూనె కుండ ఒక్కటి ఉంది, అది తప్ప ఇంకేమీ లేదు అని. ఒక్క నూనె కుండతో ఏం చేస్తుందండి? నాకు అది తప్ప ఇంకేమీ లేదు. నాకు ఈ మాట విన్నప్పుడు ఏమనిపించిందో తెలుసా, దేవుడు నీ ఎడల కార్యం చేయాలి అంటే నీకున్నది ఏదైనా అంతైనా చాలు. హల్లెలూయా. నమ్ముతున్నారా? లేని దాంట్లోంచి ఎప్పుడు దేవుడు చేయడండి. అదేదో అంటారు చూసారా, మెజిషియన్స్ అబ్రక దబ్రా అని చూపించేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ అవర్ గాడ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, మనకున్నది ఏదైనా, నీకున్నది, ఎలీషా అడుగుతున్నాడు, నీకేముందో చెప్పమ్మా అంటే, నూనె కుండ ఒక్కడి తప్ప నాకు ఏమీ లేదయ్యా. ఆ నూనె కుండలో కొంచెమే ఉన్నా, ఒక్కటే ఉన్న నూనె కుండలోంచి కూడా దేవుడు అద్భుతాన్ని చేయగలరు. సో అదే ఉందని నీ దగ్గర, సరే తీసుకురా, నా దగ్గరికి తీసుకొని రా అని నెక్స్ట్ సొల్యూషన్ చెప్తున్నాడు. చూడండి 3వ వచనం చూద్దాం. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. ఐడియా ఇచ్చారండి ఇక్కడ దేవుని దాసులు. పరిస్థితి బాగాలేదు, దాసుని దగ్గరికి వచ్చింది, దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త తనకున్న సమస్యను బట్టి ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు. ఏమని చెప్పాడంట, సరే నీకు అదొక్కటే ఉందన్నావుగా, నీ చుట్టుపక్కల నువ్వు దేవగలిగిన మట్టి కుండలు అన్ని తెచ్చుకో నీ కొడుకులతో పాటు. చూడండి, పిల్లలు వెళ్ళి చుట్టుపక్కల ఉన్న కుండలు అన్ని తీసుకొస్తున్నారంట. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయమంటావయ్యా అని అందంట. 4వ వచనం చాలా కీలకం అండి. ఏమంటాడంటే ప్రవక్త గారు, నీకున్న, చదవండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. ఓకే, ఆగుదాం. ఇక్కడ ఏమన్నాడంట, ఆ గిన్నెని ప్రార్థన చేసి ఇచ్చి పక్కన వాళ్ళన్నీ తెచ్చుకొని పెట్టుకొని ఏం చేయి, నువ్వు తలుపు వేసుకొని నువ్వు నీ కొడుకులు కలిసి ఏం చేయండి, నీకు ఏ గిన్నెలో అయితే ఇచ్చానో ఆ గిన్నెలో ఉన్న నూనెని చెప్పాలా, ఆ గిన్నెలో ఉన్న నూనెని మీరు తెచ్చిన ఖాళీ పాత్రల్లో పోయండి. ఇక్కడే ఉంది విశ్వాసం అంటే. తెలియని వాళ్ళందరూ నేర్చుకుందాం ఇక్కడ. ఏంటంటే ఆ గిన్నెలో ఎంత ఉంటుంటది, సరే చూద్దాం. ఆమె చేతిలో ఉన్న గిన్నె ఎంత ఉంది, కొంచెం ఉంది. దాంట్లో ఎంత పడుతుంది మా అంటే 1 లీటరు, అంతకంటే ఎక్కువ పట్టిద్దా మా అంటే 2 లీటర్లు పట్టింది. అక్కడ ఉన్న పాత్రలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పాత్రలు అంటే 100 పాత్రలు తెచ్చుందారు అనుకుందాం. 100 కూడా లీటర్వే అనుకుందాం. 1 లీటర్ ఉన్న నూనె ఇప్పుడు ఎన్నిట్లోకి పోయాలా? ఎలా పోయమన్నాడంటే, నిండుగా పోయి పోసిన తర్వాత నిండిని పక్కకు పెట్టు అన్నాడట.
పోసి నిండిని అంతేనా ఉంది వాక్యాల్లో, నేనేమైనా వేరేగా చెప్తున్నా? పక్కకి పెట్టు. ఒక్క గిన్నెలో ఉన్నది ఇన్నిట్లోకి ఎట్లా పోయమంటావయ్యా అని అడుగుతావు నువ్వు. నేనైతే అడుగుతామా లేదా? ఈ గిన్నెలో ఉంది ఒక్క దాంట్లోకి సరిపోద్ది, 100 ఎట్లా సరిపోతుంది? అదే విశ్వాసం అంటే. ఎప్పుడైతే దైవజనులు చెప్పారో నీకున్న పాత్రలు ఒక తర్వాత ఒకటి నమ్ము, విశ్వసించు, తలిపేసుకో, ప్రార్థన చేయటం అనమాట. విశ్వసించి ఒక దాంట్లోంచి ఒకటి పోస్తా, నిండినట్టు ఏం చేయి. దెన్ యూ విల్ నో ఎన్ని నిండుతున్నాయో. ఎందుకు పక్కకు పెట్టమన్నాడు? ఎన్ని నిండుతున్నాయో. కనీసము తర్వాత వచ్చిన వాళ్ళు కనుక మనం చూస్తే ఆమె క్వశ్చన్ కూడా చేయదు. మాట వింది, వెళ్ళింది, ఒక పాత్ర తర్వాత ఒక పాత్ర నింపటం మొదలు పెట్టిందంట. కొడుకులు తీసుకొస్తున్నారు, పాత్ర పెడుతున్నారు, పాత్రలో పోస్తుందంట. నిండుతుంది, పక్కన పెడుతున్నారు, నిండుతుంది, పక్కన పెడుతున్నారు. ఎన్ని నింపారు అక్కడైతే లెక్క లేదు. దేవుని మాటని గనక మనం విని చెయ్యటమే విశ్వాసం. వితౌట్ క్వశ్చనింగ్ గాడ్. దేవుణ్ణి నువ్వు తిరిగి ప్రశ్న అడగొద్దు. ఎలా చేస్తావు? నీకెందుకు ఎలా చేస్తే? ఎట్లా చేస్తావు? నీకెందుకు ఎట్లా చేస్తే? ఎక్కడ చేస్తావు? ఇవన్నీ మనం ఇక్కడే తప్పిపోతా ఉంటామండి. నేను నా సంగతే చెప్పుకుంటున్నా. అవుతుందంటావా? జరుగుతుందంటావా? వెళ్తుందంటావా? వస్తుందంటావా? దేవుని దాసుని ద్వారా పలికించిన మాటను గనుక నువ్వు నమ్మి విశ్వసించి దానిని క్రియలో చేయటమే విశ్వాసం. చేయటమే. పోసి నేను అనుకుంటాను ఆడమే కదా, మాకులాగే ఆలోచించాను. పోసిన తర్వాత మళ్ళీ చూసేది, మళ్ళీ ఉందిగా, మళ్ళీ పోసేదేమో, మళ్ళీ చూసేదేమో. మొత్తానికి ఆమె చేతిలో ఉన్న నూనె అయిపోలేదంటే. ఎప్పటి వరకు అయిపోలేదో తెలుసా? తర్వాత వచ్చిన చదవండి. ఎప్పటి వరకు అయిపోలేదో తెలుసా? పోస్తా ఉంది పక్కన పెడతా ఉంది. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, ఇంకా పాత్రలు తీసుకురండి అని కుమారుడితో చెప్పిందంట. వాడు మరేమీ లేవని చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడంట? ఇక లేవమ్మా, ఉన్నయన్నీ తెచ్చేసా. ఊర్లో ఉన్నయన్నీ తెచ్చా. ఉన్నయన్నీ చూడండి ఎన్ని పాత్రలు పెట్టి పోసేసిందో. ఇంకా తీసుకురారా, ఇంకా ఉంది నూనె, నా చేతిలో ఉన్న గిన్నెలో ఇంకా ఉంది నూనె, తీసుకురా అంటే ఇక లేవు, ఇక పాత్రలు లేవు. అంటే ఎన్ని నిండుంటాయండి? ఊర్లో ఉన్న పాత్రలు 100 ఉంటాయా సుమారు? ఇంకెక్కువే ఉండుంటాయి. అప్పుడు ఆ నూనె ఆగిందంట. హల్లెలూయా. అంటే నీకు సమృద్ధిగా ఇచ్చేదాకా దేవుడు ఒక్క గిన్నెలో ఉన్నది నూనె ఎన్ని గిన్నెల్లోకి పొంగి పొరలటమేనా ఇదంటే? అవునా కదా? నిండితేనేగా ఇంకో దాంట్లో పోస్తాం. నూనె కాబట్టి కింద పారిపోయాం, పడతాం కాబట్టి. నిండింది కాబట్టి గిన్నె తర్వాత గిన్నె తర్వాత నీ గిన్నె నిండింది. సంతోషించుంటదా? నేనైతేనా అమ్మయ్య, ఒక్క గిన్నెలో నూనె 100 గిన్నెల్లోకి, 200 గిన్నెల్లోకి వెళ్ళిపోయింది. సరే, దేవుడు చెప్పాడు పోయమన్నాడు, పోసా. మళ్ళీ వెంటనే సేవకుని దగ్గరికి వెళ్ళిందంట ఆమె. వెంటనే సేవకుని దగ్గరికి వెళ్ళి ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి మళ్ళీ వచ్చిందంట. వచ్చిన తర్వాత ఏం చెప్పాడంట తెలుసా దైవజనుడు? ఇదంతా ఇట్ట జరిగిందయ్యా అని చెప్పిందంట. చెప్పిన తర్వాత అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దట్ ఈస్ ద థింగ్. మిగిలింది ఏం చేయండి? నువ్వు, నీ పిల్లలు. అండ్ నేను విన్నది ఏంటి అంటే, ఆమెకొచ్చిన అమ్మిన డబ్బులు వాళ్ళ జీవితాంతం సరిపోయినాయి అంటండి. పరిస్థితి ఏమో గిన్నెతో ఉన్న నూనె తప్ప లేని స్థితి. దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడిచ్చిన మాటని తీసుకొని విశ్వాసముతో ఆమె కార్యాన్ని చేసింది. జీవితాంతం బ్రతకగలిగిన, అప్పు కూడా తీరిపోయిందండో. అప్పు తీరటమే కాకుండా తను తన బిడ్డలు జీవితాంతం బ్రతకగలిగినటువంటి సోర్స్ని దేవుడు చూపించాడు. ఆ విధవరాలకి చేసిన సహాయం దేవుడు నీకు నాకు చేయడా? కానీ ఆమెకి మనకు ఒక తేడా ఉంది. ఏంటా తేడా? ఆమె నమ్మి దేవుడు చెప్పినట్టు చేసింది. నిజంగా క్వశ్చన్ అడగాలంటే అడగొచ్చు. ఎట్ట పోయమంటావు? ఒక్క దాంట్లో ఎన్నిట్లోకి పోయమంటావు? కొంచెం పోయమంటావా? ఇది చేయమంటావా? నో. నింపుతా ఉండు, నిండినట్టు పక్కన పెడతా. ఎందుకు రాశారు ఈ మాట అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది నాకు. నిండినట్టు పక్కన పెడతా ఉండు. వస్తా ఉంటే పోస్తా ఉండు. వస్తా ఉంటే నమ్మి మనం కూడా ఈ రీతిగా చేస్తే, నమ్మి పరిస్థితి బాగలేనప్పుడు, ఆర్థిక స్థితి బాగలేనప్పుడు, ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు దేవుడు ఇచ్చిన మాటని నమ్మి విశ్వసించి నువ్వు గనక చేస్తే, అలనాడు ఆ విధవరాలికి సహాయం చేసిన దేవుడు ఈనాడు నీకు నాకు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
2 విన్నాం. యోబు స్థితి విన్నాం. ఈ విధవరాలైన తన స్థితి కూడా మనము విన్నాం. దీన్నే విశ్వాసం అంటామండి. ఇంకొక విషయం కూడా మనం విందాం. ఏంటి అనంటే, దేవుడు ఒకసారి ఒక నదీ తీరానికి వెళ్ళారంట. లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు కనుక మనం చూస్తే, అక్కడ కొంతమంది జాలరులు వాళ్ళ చేపలు పట్టడానికని వచ్చారు. అక్కడ ఆ నది తీరాన యేసుక్రీస్తు వారు జన సమూహానికి బోధిస్తా ఉన్నారంట. చదువుదామా లూకాసు వార్త జన 5వ అధ్యాయం. సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరేతు సరస్సు తీరమున గన్నేసరేతు సరస్సు తీరమునకు వచ్చి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోను దైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఆయనేమో జన సమూహంకు బోధిస్తా ఉన్నాడు. అక్కడ ఒక 2 బోట్స్ ఉంటాయనంట. ఆటలలో ఒక బోట్ తీసుకున్నాడంట. అది మన పేతురు గారిది, సీమోను పేతురు గారిది. సో ఆ బోట్ తీసుకొని అక్కడ కూర్చొని జన సమూహానికి బోధించాడు. బోధించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏమన్నాడంట, అయ్యా బోట్ని కొంచెము లోపలికి నడిపించు. వాళ్ళేమో ఏం చేస్తున్నారంట, వలని ఇప్పుడు కడుగుతారంట తెలుసా అండి? గిన్నెలు ఎప్పుడు కడుగుతాం మనం? వండుకొని తినేసిన తర్వాత గిన్నెలు కడుగుతాం. వీళ్ళు కూడా వేటకని వెళ్ళి వచ్చేసిన తర్వాత వాళ్ళని క్లీన్ చేసుకుంటా ఉన్నారు. అప్పుడు యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసయ్య ఏమన్నాడంట, పడవను కొంచెం లోతుగా నడిపించి ఏమన్నాడంట, చదువుదా. దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. కూర్చున్నాడు, దోణలో జన సమూహానికి బోధిస్తా ఉన్నాడు. వీళ్ళు వలలు కడుక్కుంటూ దేవుడు బోధిస్తున్న మాటలు కూడా అంతేనా కదా చెప్పండి? పక్కన కూర్చొని మనం ఒక పని చేస్తూ ఉంటే యువతలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వినమా? దేవర్ ఆల్సో ఇన్ ద సేమ్ పొజిషన్. దేవుడు బోధిస్తూ ఉంటే ఈ పడవల్లో ఉన్న వలలు కడుక్కునే వాళ్ళు కూడా దేవుని మాటలు వింటా ఉన్నారట. ఆయన బోధించుట చాలించేసిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించు చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, చేపలు పట్టడానికి వలయ్యండి అని సీమోన్తో చెప్పాడంట. సీమోన్తో చెప్తే అప్పుడు సీమోన్ అన్న మాట వినండి. మనం సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ఇక్కడ ఆగుదామండి. అసలు మీకు సీమోను గురించి తెలుసా? చాలా సార్లు విన్నారు, అందుకే నేను చెప్పట్లే. హీజ్ అంటే ఏమంటారంటే బాగా ఆరి తేరిన చేపలు పట్టగలిగినటువంటి వేటగాడు. ఆయనకి ఏ టైంలో ఏ చేప ఎక్కడ ఎంత లోతులో, ఇదేదో అంటారు చూసారా, మనం పిహెచ్డి చదివినట్టు ఎట్లాగో ఆయన ఈ ఫిషింగ్ లో కూడా అలాంటి పిహెచ్డి చేసినటువంటి ఘనుడు. ఎప్పుడు ఎక్కడ ఎట్లా పడతాయో బాగా తెలిసినోడు. ఏమన్నాడంటే, రాత్రి అంతా కష్టపడ్డాం మేము, మాకు తెలుసు ఎక్కడ ఎప్పుడు ఏం పడతాయో మాకు తెలుసు, అంత కష్టపడ్డాము, కానీ ఏం దొరకలేదు మాకు. ఒక్క చేప కూడా దొరకలేదయ్యా, ఒక చేప కూడా దొరకలేదు. నిన్ను చూస్తేనేమో ఇందాకటి నుంచి చూస్తున్నా, నువ్వేమో బోధకుడివి, బోధిస్తున్నావు, నీకేం తెలుసు? అసలు డే టైంలో చేపలు పడవు, మీకు తెలుసా ఆ విషయం? మీకు తెలియదు కదా, నాకు కూడా తెలియదు, నేను చదివా. డే టైంలో చేపలు పడవు, రాత్రికి చల్లబడ్డ తర్వాత పైకి వచ్చినప్పుడు వీళ్ళు వలేసి లాగేస్తారనమాట. అది ట్రిక్. ఎక్కడ పడతాయో ఎప్పుడు బాగా, ఇప్పుడు మనకి బాగా తెలిసిన దారిలో కళ్ళు మూసుకొని కూడా వెళ్తామా లేదా? ఇంట్లో కరెంట్ లేకపోయినా కానీ మంచం ఎక్కడుందో తెలుసు, టేబుల్ ఎక్కడుందో తెలుసు, వెళ్ళి గుద్దుకుంటామా దానికి? ఎందుకు తెలుసు నీకు. అలాగే పేతురుకు కూడా తెలుసు ఎక్కడ ఎప్పుడు ఎలా పడతాయో. అలాంటి పేతురుతోటి దేవుడు టైం కానీ టైంలో, ప్లేస్ కానీ ప్లేస్లో ఏది సరిలేనప్పుడు వలయి అంటున్నాడంట. ఎవరు? యేసయ్య. పేతురు ఏమంటున్నాడు? అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, అన్ని ప్రయత్నాలు చేసేసాను, చేప మాత్రం పడలేదు, కానీ నీ మాట చొప్పున వలేస్తా. ఆ మాట ఎట్లనుంటాడండి? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఎక్కువగా ఇచ్చేస్తానంటారు చాలామంది. నేను ఎక్కువ ఆలోచించలేదు, కానీ ఆ మాట ఎట్లనుంటాడంటే, అంతసేపు వల గడుగుతూ దేవుడు ఏం చెప్పాడో ఇలాంటిదేదో చెప్పుకుంటాడు.
ఎలాంటిది? నీకు చేత కాకపోయినా, నీ వల్ల కాకపోయినా నేను చెప్పింది వినండి అయ్యా, మీకు జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటాడు. ఆ మాట విని వలగడుక్కుంటూ ఆ మాట విని చెప్తున్నాడు, రాత్రంతా కష్టపడ్డాం, దొరకలేదు, కానీ నీవు చెప్పావు కాబట్టి, ఇది చేపలు దొరకని టైం అయినా నీ మాట చొప్పున ఏం చేస్తాను, నేను వల వేస్తాం. ఇదే విశ్వాసం అంటే. డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, ఇంకా 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 లేవు, కానీ దేవుడు తన వాక్యం ద్వారా నీతోటి మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలా? ఎస్, పరిస్థితి అననుకూలంగా ఉన్నా, కానీ నువ్వు చెప్పావు కాబట్టి ప్రభా నేను దీన్ని అధిగమిస్తా, దీంట్లో నాకు జయాన్ని నువ్వు దయచేస్తావని నువ్వు చేయి ఆ పని. అదే చేశాడు పేతురు ఇక్కడ. చేస్తే ఏమైందంటే నెక్స్ట్ వచ్చినాం కనుక మనం చదివితే, వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. ఒక్క చేప పడలే రాత్రంతా. ఈయన చెప్పిన తర్వాత ఏమైందంట చూసారా? చూసారా ఎలా ఉందో? విస్తారమైన చేపను కూడా వాళ్ళు కౌంట్ చేయలేరు. విస్తారమైన చేపలు పడ్డాయంట. నాకేమనిపించింది తెలుసా? దేవుడు పేతురు నువ్వు లోపలికి వెళ్ళి వలయ్య అన్నప్పుడు, ఎప్పుడైతే పేతురు ఆ మాట అన్నాడు, అయినను నీ మాట చొప్పున చేశాను అనగానే యేసయ్య కనపడకోకుండా అక్కడున్న ఫిషెస్ అన్నిటికీ ఆజ్ఞించుంటాడు, నేను ఇక్కడ బోట్లో ఉన్నా, మీరు ఇక్కడున్న వల్లకు వచ్చి పడండి అని ఉంటాడా? మరి అప్పుడు వరకు దొరకని చేప అప్పుడు ఎందుకు వచ్చింది? మీకు తెలుసా, మనం తప్ప సృష్టిలో ఉన్న సమస్తం దేవుడి మాట ఉంటాయా? నీకంటే నాకంటే జ్ఞానంలో తక్కువ, మనమే జ్ఞానంలో, మనము దైవములనియు దేవుని కుమారులనియు ఆయనకి పోలికలు, ఆయన స్వరూపంలో మనల్ని మాత్రమే చేశాడు. సింహాలను చేశాడా? గద్దల్ని చేశాడా? చేపల్ని చేశాడా? మరి అయ్యింటాయి దేవుడి మాట. వినయా లేదా? దానియేలు సింహబోల్లో ఉన్నప్పుడు వినయా? తన ప్రవక్త ఆకలిగాని ఉంటే రొట్టె తెచ్చిచ్చా, మంచి నాన్ వెజ్, మళ్ళీ ఆటికే ముక్క దొరకట్లేదంట. దేవుడు ఏమన్నా, నాకు తెలియదు మీరు ఎక్కడి నుంచి తెస్తారో. దేవుడు, నేను ఇంకొక దేవుని దాసుడు చెప్తుండగా విన్నా, అక్కడ కూడా వినని ఉంటాయంట. ఏవి? కాకులు కూడా వినలేదంట. కొన్ని వినిన కాకులే ఆ కరువు కాలం అంతా పోషించబడ్డాయట. చేపలు కూడా అన్ని వినవంట, కొన్ని వింటాయి. విన్నాదే వచ్చి యోనాను మింగిందా లేదా? మళ్ళీ దానికి రూల్స్ దేవుడు ఏమని, నీ పన్ను గీరుకోవద్దు, నీ పొట్టలు అరగొద్దు, నేను చెప్పేదాకా ఏం చేయను, కద్దలకొండ పడుకో. ఫిష్కి స్విమ్ చేస్తే డైజెస్ట్ అవుతుంది ఫుడ్. ఇవన్నీ సైన్స్. ఫిష్కి స్విమ్ చేస్తే డైజెస్ట్ అవుతుంది ఫుడ్. నువ్వు గనక ఈదేవా, నా లోపల ఉన్న భక్తుడు ఏమైపోతాడు? అరిగిపోవాలా. నువ్వు ఈదకుండా, కదలకుండా, మెదలకుండా ఎన్ని రోజులండి? చేపలకు అది చాలా కష్టం. అయినా ఏం చేసింది? ఆకాశ పక్షులు దేవుని మాట వింటాయి, సముద్రంలో ఉన్న జలరాశులు దేవుని మాట వింటాయి, భూమి మీద నడిచే యానిమల్స్, ద కింగ్ ఆఫ్ యానిమల్స్, లయన్స్ దేవుడి మాట వింటది. కానీ ఆయన స్వరూపంలో చేసుకున్న నువ్వు నేను ఈ మాట, నేను ఇప్పుడు చెప్పిన ఈ మాట నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు మా పెద్దనాన్న చెప్తుంటే విన్నా. పక్షులు దేవుడి మాట వింటాయంట. కింగ్ ఆఫ్ ఆల్ ద బర్డ్స్, రేవన్స్, అదే గద్దలు, అవి దేవుడి మాట విన్నాయంట. నీటిలో కింగ్ ఏంటి అంటే తిమింగళాలు, అవి దేవుని మాట విన్నాయి, యోబుని మింగి. నేల మీద ఉన్న యానిమల్స్లో కింగ్ ఆఫ్ ద యానిమల్స్, లయన్స్ దేవుని మాట విన్నాయి. కానీ నువ్వు నేనే దేవుడి మాట వినట్లేదు. ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే విశ్వాసాన్ని కనపరుస్తామో, వెంటనే ఇలాంటి ఆశీర్వాదం మనం కూడా చూడొచ్చు. పేతురు గారి వల ఎలా నిండిపోయిందంట అంటే తర్వాత వచ్చిన చదువుతాం. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. అక్కడ ఇంకొక దోణిలో ఇంకొకళ్ళు ఉన్నారా? ఆయన పిలుస్తున్నాడంట, సైగ చేశారే, మా పడవ నిండిపోతుంది చేపలతో, మా పడవ నిండిపోతుంది, మీరు కూడా రండి ఈ చేపల్ని దాంట్లో. అప్పుడు ఏమని అంటే తెలుసా? చదువుదాం ఆ మాట కూడా. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లుగా నింపిరి. ఆమేన్. ఎన్ని దోణలు మునిగినాయి అంటండి? ఎన్ని దోణలు? 2 దోణలు. ఒక్క చేప కూడా లేని స్థితి. ఒక్క చేప, అంతేనా? రాత్రంతా కష్టపడితే ఒక్క చేప కూడా లేని స్థితి.
ఏమైందంట? 2 దోణెలు మునుగునంతగా, రెండంతల ఆశీర్వాదం. యోబుకి 2 ఆశీర్వాదం, విధవరాలికి గిన్నె నిండి పొంగిపోయిన ఆశీర్వాదం, పేతురికి సీమోనికి 2 దోణెలు నిండునంత చేపలు. ఏమన్నా ఈజీగా వచ్చేసినాయా ఇవి? ఎంత శ్రమ, ఎంత బాధ. కానీ పరిస్థితి బాగా లేనప్పుడు కూడా దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వేం చేయాలంట? నమ్మితే, దేవుని మాటని నమ్మితే, విశ్వసిస్తే, చెప్పింది చేస్తే, అప్పుడే చెప్పింది చేస్తే నీకు నాకు కూడా 2 ఆశీర్వాదం వస్తుందా? ఇంకొన్ని వచనాలు మీకు చెప్పాలనుకుంటున్నాను బిఫోర్ ఐ క్లోజ్. ఎందుకంటే దేవుని మాటలో ఈ చాలా ఈజీగా చెప్తున్నావు కానక్క, నువ్వు దేవుని మాట నమ్మటానికి కష్టము అనుకుంటున్నారా? కొన్ని మాటలు భలే ఉంటాయండి బైబిల్లో. చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. అంటే నమ్మటానికి బలాన్ని చేకూర్చడానికి నేను ఈ వచనాలు చెప్తున్నా. మీరు కావాలంటే రాసుకోండి, నేను నోటెడ్ ఇట్ డౌన్. మీరు కూడా ఈ చదువుకోండి బాధలో, శ్రమలో ఉన్నప్పుడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనము. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును. క్రిస్టియన్స్ కి మాత్రమే దేవుణ్ణి కాదు, సర్వ శరీరులకు దేవుడును. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఆమేన్. నాకు అసాధ్యమైనది ఏమేన్. ఈ ఒక్క మాట చాలండి మనం బతుకంతా బతికేయటానికి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నీకు చేయటానికి ఏమన్నా సాధ్యమా? కానీ నమ్మాలే, నువ్వు దేవుడి మాట నమ్మాలి, దేవుడు చెప్పింది చేయాలి. రెండే. దేవుని మాట నమ్మాలి. పరిస్థితి ఏదైనా వదిలేండి. ఇప్పుడు మనం చూసాం 3 పరిస్థితులు. పరిస్థితి ఏదైనా వదలండి, కానీ దేవుని మాటని నమ్మాలి. దేవుడు చెప్పినట్టుగా ఈ 2 మాత్రం దేవుడు అడుగుతున్నాడు. అంటే నువ్వు నమ్మావనటానికి ఆధారం ఏంటంటే నువ్వు చేస్తావు, అంతేనా కదా? చేస్తావా లేదా? కాబట్టి నమ్మాలి, చేయాలి. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉంది. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఇంకొక వచనం చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 6-7 వచనాలు చూద్దాం. దేవుని మాటను గనక మనం విని, నమ్మి, విశ్వసించి గనక చేస్తే దేవునికి అసాధ్యమైంది దేవుడు చెప్పాలా, చెప్పకుండా మీరు కాదు, దేవుడు చెప్పితే. చదవండి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఎస్, నమ్ముతున్నాం అది. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. అదే అండి. దేవుడు ఎలాంటి దేవుడు అంట? మాట ఇస్తే తప్పేవాడు కాదు. మాట ఇస్తే తప్పేవాడు కాదు. మనం అరే ఒక 1000 రూపాయలు ఇవ్వవా అంటే ఇస్తానన్నావు, సర్లే అని 2 రోజుల తర్వాత అడిగాడు, అరే ఇస్తానన్నావుగా 1000 రూపాయలు ఇయ్యి అంటే, అప్పుడంటే డబ్బులు ఉన్నాయని అన్నాను, ఇప్పుడు లేవు నా దగ్గర. మాట తప్పావా? నేనైతే ధైర్యంగా చెప్తాను, మనందరం మాట తప్పిన వాళ్ళమే. నేను తప్పలేదు అన్నాడు చెయ్యొద్దండి. చూసారా, ఒక్క చేయగలగల. మాట తప్పే స్వభావం మనుషులుగా మనకుంటది. కానీ దేవుడు ఏంటంట? మాట ఇస్తే ఆకాశం గతించిపోద్దంట, భూమి గతించిపోద్దంట, కానీ దాంట్లో సున్న పొల్లు కూడా పోదంటండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మాట ఇస్తే మాటని నెరవేర్చే దేవుడు. తర్వాత ఇంకొక వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, దేవుడు కనుక నీ మాట ఇస్తే నీకు పట్టుకో గట్టిగా. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు, ఆయనకు అసాధ్యమే లేనటువంటి గొప్ప. నీ దేవుని గొప్పతనం నీకు తెలియాలని నా ఈ బాధ అంతా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలెనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధ మాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. అదే అండి, మనం బలహీనులమని దేవుడు ఎరిగే మనం బలవంతులుగా ఉండాలని మాట ఇచ్చి దాన్ని చేసే దేవుడు. ఆయనకేం పనండి నీకు నాకు మాట ఇయటానికి, దాన్ని చేయటానికి. కానీ మనం విశ్వాసంలో, నిరీక్షణలో బలపడాలని మాట ఇస్తాడంట. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు, ఇచ్చిన మాటని ఆయన చేసే దేవుడు. చూసారా ఎంత మంచివాడు మన దేవుడు. మనం ఇవన్నీ ఆలోచించుకోం. కష్టం రాగానే ఏం దేవుడో నాకే రావాలా అనుకుంటాం కదా. ఇంకొకటి కూడా చూద్దాం చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 27వ వచనం. అంటే దేవుని యొక్క గుణం ఏంటో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఇచ్చే మాట ఎలా ఉంటుందో మీకు మళ్ళొక్కసారి గుర్తు చేద్దాం. మీకు తెలియదని కాదు, ఇవన్నీ తెలుసు, కానీ నమ్మటానికి ఇంకా కొంచెం బలాన్ని చేకూర్చాలని నా ఈ ప్రయత్నం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. అదండి, మనుషులకు అసాధ్యమని బోలెడు ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైంది
దేవునికి ఉండదు. సమస్తమును సాధ్యమే అనెను. దేవునికి సమస్తమును సాధ్యం. నోటి మాట చేత సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు. పలకగా సమస్తము కలిగినాయి కదా. అంత శక్తిమంతుడు మన దేవుడు. మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నీకు గనక మాట ఇచ్చాడు అనుకో, మాట ఇస్తే దేవుడు చేయలేడా? చేయగలడా? చేయగలడు, చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది కాకపోతే నువ్వు నమ్మటంలోనే ఉంది. నువ్వెంత నమ్మితే నీ నీ యొక్క విశ్వాస పరిమితి ప్రకారం దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఎంత ఆకలి ఉన్నాడో అంత తింటాడు అంటారే, అలాగా నీకెంత ఆకలేదు ఎంత తింటావో, నీ విశ్వాసాన్ని ఎంత కనపరుస్తావో దేవుడు కూడా అంతే కార్యాన్ని చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది అంటే నువ్వు ఎంత నమ్మావనుకో జరుగుతుంది. నమ్మండి. నమ్మటమే వచ్చిందండి మనకి గోల. మనం నమ్మితే సమస్తము జరుగుతుంది. ఇంకా వచనం చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. అదే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. నమ్ముట నీ వలనైతే, ఎల్విన్ ఎక్కడికి వెళ్ళిన ఈ మాట చెప్తా ఉంటాడు. అందుకు నమ్ముట నీ యేసు, వలనైతే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుడు ఒక ఛాలెంజ్ చేశాడండి మీ ముందు. నమ్మగలవా? నమ్మగలవా? అదెంతలో పనండి. నమ్మటం ఎలా నమ్మాలి? హృదయపూర్వకంగా కరెక్ట్గా జరిగిద్దని నమ్మాలంట. నీకు చేతనైతే, నమ్ముట నీ వలనైతే ఏంటిది? నమ్మువానికి, నమ్మనోడికి కాదండి. మళ్ళీ చెప్తున్నా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్మగలరా? పుట్టిగా చెప్పటం కాదు. నమ్మటం ఎట్లాంటప్పుడు నమ్మాలా? అన్ని బాగుంటే ఎవడైనా నమ్ముతాడండి. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నమ్మాలంట దేవుడి మాటని. అది విశ్వాసం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆఖరికి ఇంకొక వచనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. 18వ అధ్యాయము 14వ వచనం. ఎవరుంటారు ఇక్కడ చెప్పండి? ఆదికాండం 18 అంటే ఎవరుంటారు? అమ్మా చదవట్లేదు మీరు బైబిల్. అబ్రహాం ఉంటాడు. 18, 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ ఎద్దుకు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును అనెను. అబ్బా, ఇది అసలు నమ్మటానికి వీలు లేని పరిస్థితి. అప్పుడు వాళ్ళ వయసు ఎంత తెలుసా? 90, 100. అలాంటప్పుడు అంట దేవుడు తన దూతలతో కలిసి మమ్రే వృక్షం కింద అబ్రహాం గారు ఉన్నప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు, అబ్రహాం వాళ్ళకి విందు చేసిన తర్వాత అన్న మాటలు ఇవి. ఏమంటున్నాడంట దేవుడు ఏమంటున్నాడంట, తుదికి నెక్స్ట్ ఇయర్ నేను ఈ టైంకి వచ్చేసరికల్లా ఏమవుతుంది? సారాకి కుమారుడు కలిగి తన కౌగిట్లో పండుకొని ఉంటారు. అండ్ మీరు నవ్వుతో ఆనందంతో ఉంటారు. ఎంత కష్టం కదా. 90 ఏళ్ళ ఆమెకి అబ్బాయి పుడతాడంటే ఎవడన్నా నమ్ముతారా? కానీ అబ్రహాం నమ్మాడు. అందుకే ఆయన మనకి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అసాధ్యమైన మృతతుల్యమైన సారా గర్భంలో కూడా జీవాన్ని పుట్టించి దేవుడు సారాకి. ఇన్ని మాటలు విన్నాం కదా, ఇన్ని వాక్యాలు చదివించాను. ఇప్పుడు చెప్పండి, దేవునికి చేయలేంది అంటూ ఏమైనా ఉన్నదా? దేవుడు నీకు మాట ఇస్తే తప్పుతాడా? దేవుడు చెప్పింది చేయకోకుండా అబద్ధం ఆడతాడా? నో. ఆయన చెప్పాడు, ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో. అయితే మనం ఏం చేయాలి? నమ్మాలి మొదటిగా. రెండోది విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అవేం జరుగుతాయి మన జీవితంలో. ఇదంతా విన్నానండి ఆ రోజు పొద్దున. విన్నానా? ఓహో, గిన్నె నిండి పొంగటం అంటే నా పరిస్థితి ఏంటి? దేవుడు చెప్పినా అంటే ఇప్పుడు నేనేం చేయాలన్నమాట? ఆర్థికంగా, శారీరకంగా, ఇంట్లో వాళ్ళిద్దరి పరిస్థితి, వీటిలన్నిట్లో నేనేం చేయాలా? ఇన్ని మాటలు ఇచ్చావు కాబట్టి ప్రభు, ఇవన్నీ నాకు ఇచ్చినాయే. అప్పుడు ఎంత స్వార్థం అనిపించింది. అయితే నాకు ఇంకెవరికి వద్దు ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చినా. నేనేమో ఆ పాస్టర్ గారికి నా పరిస్థితి నేను చెప్పలే. ఆయనకి తెలిసేంటి, ఆయన చాలా పెద్ద దైవజనుడు. నేను ఎవరో కూడా ఆయనకి తెలియదు. అసలు నేను విన్నానని కూడా ఆయనకి తెలియదు వాక్యం. కానీ దేవుడు తన దాసుల్లో ఉండి నాతోటి మాట్లాడాడు ఆ రాత్రి ఉదయకాలం తెల్లవారుజామున. నేను వెంటనే అనుకున్నా, ప్రభా ఈ వాక్యాలన్నీ నాకు ఇచ్చావు, నేను ఇవన్నీ నమ్మగలిగే శక్తి నాకు నమ్మి గిఫ్ట్ ఎగ్జామ్స్, మైటీ హెల్త్, నా హెల్త్, ఫైనాన్షియల్, ఇవన్నిటిని నేను చేయగలగటానికి సహాయం చేయ ప్రభా. ఇవన్నిటిని నేనేం చేయగలను? అధిగమించగలను. అధిగమించటమే కానీ నేను ఆశీర్వదించబడి
నా ద్వారా ఆశీర్వాదము ఇంకొకరు కూడా చూడాలి. నేను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ముందు నేను ఎందుకు చెప్పాను. ఎందుకంటే అది అప్పుడు నా పరిస్థితి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ హ్యావ్ స్లోలీ రికవర్డ్. ఇంకా రికవర్ అవుతాను నేను. అప్పుడు నేను ఇంకా గర్వంగా చెప్పగలుగుతాను, నా దేవుడు నా ఎడల ఎస్ వీఆర్ గోయింగ్ టు సీ దట్. అది చూడాలి అంటే నా ఈ పరిస్థితి తెలియాలి కదా, అందుకు చెప్పా ఇందాక పరిస్థితి. ఇన్ని అనుకుంటున్నానా, సరే ఫోన్ కట్టేసా. ఇన్ని అనుకొని అవుతుందంటావా అదంటే ఫోన్లో మళ్ళీ చూసా, లైవే, అదేం రికార్డెడ్ మెసేజ్ కూడా కాదు, ఇట్స్ ఎ లైవ్ మెసేజ్. 40 దినాలు ఉపవాస కుడికలంట ఈ ఫాస్టింగ్ డేస్. అవుతుందంటావా అని, మనుషులం కదా, నేను కూడా మనిషినే కదా, ఇదంతా కాదులే కానీ ప్రభు, నేను టక్కున బైబిల్ ఓపెన్ చేస్తా. టక్కున ఫైనల్గా ఇంకొక మాట మాట్లాడు నాతో. ఫైనల్గా ఇంకొకటి, ఇంక అడగను ప్రభా, నన్ను కొట్టద్దు కూడా మళ్ళీ దీనికి నువ్వు అంటే, నేను ఇది అడగకూడదు. కానీ గిద్యోను గుర్తొచ్చాడు నాకు అప్పుడు. గిద్యోను గుర్తున్నాడా? గిద్యోను లాగా అడుగుతున్నాను అనుకో. బైబిల్ ఉంది అక్కడే పిల్లో మీద. నేను బైబిల్ తీసిన తర్వాత నాకు ఒక వాక్యం నేను చూడగలిగేటట్టుగా ఇంకా నా విశ్వాసాన్ని బలపరిచాయి. వీటిలన్నిటినీ ఆఫ్టర్ ఆల్ అనుకొని నేను ముగిస్తాను ప్రభా. నిజంగా నాకు అనిపించింది, ఇంత చెప్పినా కానీ నేనన్నప్పుడు నీకేంటమ్మా ఇంకా చెప్పేది అనలేదు దేవుడు నన్ను. అద్భుతం తెలుసా, ఆ వాక్యాన్ని కూడా చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అక్కడ నాది ఇంగ్లీష్ బైబిల్లో ఇట్స్ అ ప్రామిస్ ఆఫ్ విక్టరీ అని అదే చూశానండి నేను. తెరవటం 18, 19 వచనాలు చదువుతాం. ఆ ప్యాసేజ్ అంతా చదువుకున్న 2 వచనాలు మీకు చదివి వినిపిస్తా. 18, 19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకుండా పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇంకా నేనేం చేయాలా? జిప్ వేయాల నోటికి. వేయాలా వద్దా? చాలదా? పెళ్ళున చంప మీద కొట్టినట్టు మునుపటి సంగతులను మీరు ఆలోచించకండి, జరిగిపోయిన వాటి గురించి మీరు ఆలోచించమాకండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలిచింది, అది ఇప్పుడే చేయుచున్నది. ఎడారిలో ఏంటంట? అరణ్యములో త్రోవను, ఎడారిలో నీళ్లను పారజేయగలిగిన వాడు. ప్రభా నాకు బుద్ధి వచ్చింది, ఇంకా నేను అడగను ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన ఈ మాటను పట్టుకొని నా ఆర్థిక, నా ఆరోగ్య, తర్వాత గిఫ్ట్ ఎగ్జామ్స్, మైటీ హెల్త్, నా కుటుంబం కొరకు విశ్వాసముతో ప్రార్థించటం నాకు నేర్పించు తండ్రి అని ఆ రోజు ప్రార్థన చేసి ముగిచ్చానండి. మీకేమనిపించింది ఇది విన్న తర్వాత? దేవుడు మాట్లాడా నాతో? నా పరిస్థితుల్లో దేవుడు మాట్లాడా లేదా? నిజంగా నాకు తర్వాత డాక్టర్స్ను, మా ఆఫీస్లో కూడా ఒక కొలీగ్ ఉంటుంది, తనకి ఇంకొంచెం బాగా తెలుసు సైన్స్. అది వచ్చి చూసి ఆవిడొచ్చి, ఏంటి మేడం నెఫ్రైటిస్ యాప్సిస్ అంటే మీకు ఏంటో తెలుసా? నాకు అప్పటి వరకు డాక్టర్ చెప్పిన ఇంటెన్సిటీ తెలుసు, కానీ ఈ అమ్మాయి చెప్పిన తర్వాత ఇంటెన్సిటీ ఎంత ఎక్కువ తెలిసింది. ఇట్స్ లైక్ ఒక చీము గడ్డ ఎంతసేపు అండి అది పగలటానికి? నా బరువు ఎంత, నా కిడ్నీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వచ్చేది నాకు నొప్పి, అది నా బరువు దాని మీద పడితే అది పగలటం ఎంతసేపు? నొప్పి తట్టుకోలేని నొప్పి వచ్చేది. నేను అనుకున్నా, మైట్ బి ఏదన్నా సరి చేసుకోవటానికి దేవుడు ఇది ఇచ్చాడేమో, ఇంకా గట్టి కొట్టొచ్చు ఇవ్వాలి అంటానికి. కానీ దేవుడు వాస్ ట్రైయింగ్ టు టీచ్ దిస్. ఇది నాకు బోధించటానికి గాడ్ హ్యాస్ బీన్ డూయింగ్. దేవుడు కార్యాన్ని మొదలు పెట్టాడు నాలో. ఇంకోటి ఏంటో తెలుసా, మీ అందరికీ తెలుసు, 15 yearsగా ఆమె డయాబెటిక్ పేషెంట్. డయాబెటీస్ వాళ్ళకి ఏ అనారోగ్యమైన సిగ్నల్ ఇవ్వదు బాడీలో. హార్ట్ అటాక్ దగ్గర నుంచి ఏ ఆర్గన్ పాడైనా అది పూర్తిగా పాడయ్యేదాకా కూడా తెలీదు. దట్ ఈజ్ అంటే డయాబెటీస్లో ఉన్నటువంటి ఒక లక్షణం. నేను విన్నా, ఆల్మోస్ట్ 2 కిడ్నీస్ పాడయ్యేదాకా కూడా కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ ఉందన్న విషయం పేషెంట్కి తెలీదు. అండ్ ఫర్ మై సర్ప్రైజ్, నా కిడ్నీలో యాబ్సెస్ ఉండిందే కానీ నా కిడ్నీ ఫంక్షనింగ్ వాజ్ వెరీ వెల్. కిడ్నీ తప్ప నన్ను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్ని టెస్టులు చేశారండి, ఎక్కడ ఏ లోపము లేదు. ఇన్ని ఏళ్ల నుంచి నాకు డయాబెటీస్ ఉంటే
కిడ్నీలో ఇన్ఫెక్షన్ తప్ప, నాకు ఆ యాప్సిస్ ఫామ్ అయ్యటం తప్ప నా బాడీ పార్ట్స్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ లేదు, ఇంక్లూడింగ్ మై కొలెస్ట్రాల్ లెవెల్స్. దే వర్ ఆల్ బిలో ద నార్మల్. అప్పుడు అనుకున్నా, దేవుడు నేర్పించటానికి నన్ను ఒక శ్రమ గుండా అది పగిలుంటే మొత్తం కిడ్నీస్ అంతా, అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా, అది ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువై నొప్పి తగ్గకపోతే పాస్టర్ గారికి చెప్పారట, కట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేసి కిడ్నీలోంచి తీయాలి అని చెప్పారట. అది మేజర్ ఆపరేషన్. నా షుగర్ లెవెల్స్ 4 నెలలుగా అన్కంట్రోల్గా ఉండబట్టి కంట్రోల్లో లేనందువల్ల ఆ పరిస్థితి వచ్చింది అని డాక్టర్ చెప్పారు. దానికి చాలా రీజన్స్, ఫిజికల్లీ, మెంటల్లీ, అంటే అమ్మ, ఇవన్నీ పరిస్థితులు కారణం దానికి. ఇన్ని పరిస్థితుల్లో దేవుడు అక్కడ వరకే నా బలహీనతని పరిమితి చేసి, అది నేను తెలుసుకునేలాగా నాకు నొప్పిని చేశాడు దేవుడు. ఆ నొప్పే కనుక రాకపోయింటే నేను చూపించుకునేదాన్ని కాదు, ఆ ఇన్ఫెక్షనే కనుక లేకపోయింటే నాకు అన్కంట్రోలబుల్ ఫీవర్ వచ్చేదే కాదు, నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్నే కాదు, ఈలో కిడ్నీ మొత్తం పోయేది. కానీ దేవుడు కొన్ని నేర్పించటానికి, దేవుడు కొన్నిటి గుండా మనలను తీసుకెళ్తా ఉన్నాడు. నేను బాగా నేర్చుకున్నానండి. ఈ పరిస్థితి ఏమొచ్చినా నా దేవుడు సమస్తమును చేయగలిగినవాడు. నాకు నా ఆయుష్ని, నా పరిమితిని, నా పనిని ఎంత ఇచ్చాడో అదంతా చేసేదాకా నన్ను ఉంచుతాడు దేవుడు ఇక్కడ. ఆమేన్. నా పనిని నేను ముగించాను. అప్పటి వరకు ఆయన పని కాబట్టి ఆరోగ్యం ఇస్తాడు, ఇంకేమైనా ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఇంకేమైనా ఇస్తాడు. ఫ్రమ్ లాస్ట్ వీక్ ఐ జాయిన్ బ్యాక్ ఇన్ ద ఆఫీస్. 1 వీక్గా మీరు నమ్మరు, ఐ హ్యావ్ మై బాస్, ఇటలీ బాస్ ఉన్నారు ఆఫీస్లో. 24/7 పనిచేస్తున్నాను. ఫీల్డ్కి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నాను. కొత్త ప్రాజెక్ట్ ఇంకోటి 1.5 crore ప్రాజెక్ట్ని ఒకటి వి స్టార్టెడ్ డూయింగ్. మునుపటి కంటే ఎక్కువ పని చేయటం మొదలెట్టాను. ఉంది కొంచెం మధ్య మధ్యలో గుర్తు చేస్తుంది నా బలహీనత. విపరీతమైన బ్యాక్ పెయిన్, బాగా అలసట, నిన్న వామిటింగ్స్. అయినా నేను అన్న పాస్టర్ గారిని, నేను నేర్చుకున్నది నా బిడ్డలతో చెప్పాలని ఆశపడుతున్నాను. నేను బలపడ్డాను ఈ వాక్యంలో. ఎంతో మంది ఎన్నో రకాల పరిస్థితులు గుండా వెళ్తున్నారు, కానీ పరిస్థితిలో దేవునిచ్చిన మాటని పట్టుకొని విశ్వాసంతో అడగండి. మీరు కూడా దేవుడు దాన్ని మీ జీవితంలో కూడా సాధ్యం చేస్తాడు. నేను చెప్తున్నా కదా, హెల్త్ అవని, ఫైనాన్షియల్ ఆర్థిక పరం అవని, ఆరోగ్యపరం అవని, కుటుంబ పరిస్థితులు అవని, పిల్ల ఎగ్జామ్స్ అవని, ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ మై గాడ్. ఆమేన్. నాకు సాధ్యము అన్న దేవుడు నీకు కూడా అదే మాట చెప్తున్నాడు. దేవునికి సమస్తమును సాధ్యమే. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, అబద్ధమాడని దేవుడు, నీకు ఇచ్చిన మాటని నెరవేర్చే దేవుడు. నమ్ముతున్నారా? నేనైతే సంపూర్తిగా నమ్మానండి. ఈ మాటలన్నీ పట్టుకున్నాను. నేను అనుకున్నా, నేను ఎప్పుడన్నా కొంచెం వీక్ అయితే, నాట్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఈ మాటలు మళ్ళీ నేను చదువుకోవాలి. వాళ్ళకి చేసిన దేవుడు నాకు కూడా చేసే దేవుడు, నాకు చేసిన దేవుడు మీకు కూడా చేసే దేవుడు. నమ్ముతున్నారా? నమ్మితే కళ్ళు మూయండి, తలలోంచండి, ప్రార్థన చేద్దాం.